మకర రాశి వారికి గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే ధనస్థానం వాక్స్థానం నందు శని ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం, ఇదే కాకుండా మకర రాశి వారికి విశేషించి తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు కొంత అనుకూలంగా ఉండడం, మకర రాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలించడం చేత మకర రాశి వారికి గత కొన్ని సంవత్సరాలలో ఏలినాటి శని వల్ల ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యల నుండి మార్పు తెచ్చుకునేటువంటి సంవత్సరంగా, ఆ సమస్యల నుండి బయటకు వచ్చి అనువైన దిశ వైపు ప్రయాణించేటువంటి సంవత్సరంగా ఇది తెలియజేస్తున్నాను. మకర రాశి వారు ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం చేత ఈ సంవత్సరం కొంత మీకు అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి గోచరిస్తుంది. మకర రాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కావలసినటువంటి పదవి, కావలసినటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలు తొలగి కొంత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మకర రాశి వారికి రాజకీయ ఒత్తిళ్లు మాత్రం, ఇబ్బందులు మాత్రం కనబడుతున్నాయి. మకర రాశి రాజకీయ నాయకులకి విశేషంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి కొంత సమస్యలు, ఇబ్బందులు వేధించినప్పటికీ ఈ సంవత్సరం కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. అప్పులు, విశేషించి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ధనం ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. మకర రాశి వారు కోర్టు విషయాలు, వ్యవహారాల్లో ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలని, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తుంది. ఇక మకర రాశి వారికి విశేషించి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి గోచరిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఇది అనుకూలమైనటువంటి సంవత్సరంగా, మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే విశేషించి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, శనివారం రోజు నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.